బంగారం ధర అప్రతిహతంగా పెరుగుతూనే ఉంది సార్. 1,60,000 దాటింది. ఇక్కడ ప్రపంచ మార్కెట్‌లో చూసుకుంటే గనక ఒక ఔన్స్ $5,000 దాటిన పరిస్థితి. ఒక ఔన్స్ అంటే 28.35 గ్రాములు సార్. ఏంటి సార్ అంటే త్వరలో 2,00,000 దాటుతుందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో సామాన్యులు కొని ధరించే అవకాశం కూడా లేకపోవచ్చు. ఏంటి సార్ ఈ అప్ ట్రెండ్ ఏంటి? అంటే బంగారం ఎంత పెరుగుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది అనేది కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఇటీవల కాలంలో అయితే దేర్ ఇస్ నో లాజిక్ ఆల్సో. సో కొంత కారణాలు ఉన్నమాట నిజం, కానీ ప్రపంచంలో ఫియర్ అండ్ అన్సర్టనిటీకి లాజిక్ లేకుండా పోయింది. ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం వల్ల ద వరల్డ్లో ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఎప్పటిదాకా ఉంటుంది, ఎప్పుడు ఈ ఫియర్ అండ్ అన్సర్టనిటీ పోతుంది అనేది తెలియని పరిస్థితి ఉంది. మీకు ప్రపంచ మార్కెట్లో 5,100 దాటిపోయింది డాలర్. 5,000 వాజ్ ఆల్వేస్ ఏ హైపాథెటికల్ వాల్యూ. 5,000 చేరుతుంది అనేది హైపాథెటికల్. మీకు 2025లో 60% పెరిగింది గోల్డ్ ప్రైస్. 2026 ఇంకా 1 మంత్ కూడా కాలేదు, 18% పెరిగింది. సో ఇట్ కెన్ ఎనీబడి ప్రిడిక్ట్ ఈ స్థాయిలో పెరుగుతున్న కొద్దీ. దీనికి కారణం ఏంటంటే జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరుగుతున్నప్పుడల్లా గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సేఫ్ హ్యావెన్, అంటే సురక్షితమైనదిగా భావిస్తారు. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనడం పెంచుతూ ఉంటుంది. సో ఈ జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఏంటంటే ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇన్వెస్టర్లకు టెన్షన్ ఏంటి అంటే వాట్ నెక్స్ట్, ఏ పాలసీ. ఇప్పుడు ట్రంప్ పాలసీలు ఎప్పుడు మారుస్తాడో ఎవరికి తెలియదు. సో మీకు గ్రీన్లాండ్ పైన చూసాం, మొన్నటిదాకా దాడి చేస్తున్నాడు, ఇప్పుడు వెనక్కి తగ్గాడు. వెనుజులా అయిపోయింది, క్యూబా అంటున్నాడు, కొలంబియా అంటున్నాడు, యూరోప్ పైన అటాక్ చేస్తున్నాడు. ప్రపంచంలో మనిషి ఉన్న ప్రతి దేశం పైన ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. యునైటెడ్ నేషన్ దెబ్బతీస్తా అంటున్నాడు. యూరోప్ ట్రేడ్ బజూకా ప్రయోగిస్తానంటోంది. కెనడా, అమెరికా ఈ స్థాయిలో ఘర్షణ పడతాయని ఎవడని ఊహించాడా? అమెరికా, కెనడా ఘర్షణ పడుతున్నాయి. సో ఇంత అన్ప్రెడిక్టబుల్గా జియో పొలిటికల్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఇటీవల కాలంలో మనం చూడలేదు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇంత టర్బులెంట్గా ప్రపంచం లేదు. సో ఇంత టర్బులెంట్గా ప్రపంచం ఉండడం వల్ల గోల్డ్ ప్రైసెస్ కూడా ఆ రకమైన పరుగులు తీస్తున్నాయి. తర్వాత మీకు డాలర్ బాగా దెబ్బతింటోంది. ఇప్పుడు మళ్ళీ డాలర్లో వీక్నెస్ కనబడుతోంది. మీకు 2025లో అరౌండ్ 10% పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ యూరో డాలర్తో పోలిస్తే 12% పెరిగింది. అందువల్ల ఇవాళ గ్లోబల్ రిజర్వ్స్లో యూరోను కూడా దాటి సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ గోల్డ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని అంటున్నారు. అసలు అమెరికన్ బాండ్ మార్కెట్, ట్రెజరీ మార్కెట్ నుంచి యూరోప్ విత్డ్రా చేసుకుంటుందా, చైనా విత్డ్రా చేసుకుంటుందా అన్న టెన్షన్స్ పెరుగుతున్నాయి. ట్రేడ్ డీల్ కుదురుతుందా లేదా అనేది అనుమానాస్పదంగానే మారిపోతుంది. సో ఈ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్, కంప్లీట్లీ కవటిక్ సిగ్నల్స్ గ్లోబల్ పాలిటిక్స్లో, గ్లోబల్ ఎకానమీలో. సో ఇంత కన్ఫ్యూజింగ్ పాలిటిక్స్ అండ్ సింబల్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్స్ అండర్మైన్ అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా WHO నుంచి వెళ్ళిపోతుంది. 66 ఇంటర్నేషనల్ ట్రీటీస్, ఆర్గనైజేషన్స్ నుంచి అమెరికా వెళ్ళిపోయింది మీకు. సో ఈ ఇంత భయంకరమైన టర్బులెన్స్ చూస్తున్నప్పుడు అది ఫియర్, అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీని, క్యావోస్ను, గందరగోళం, భయము, అస్థిరత వీటిని పెంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ విల్ షైన్. ఎంతకాలం షైన్ చేస్తుంది, ఎప్పుడు పడిపోతుంది, నోబడీ నోస్. ఎందుకంటే ఇప్పుడు ఇరాక్ వార్ అప్పుడు పెరిగింది, మళ్ళీ వార్ అయిపోతూనే పడిపోయింది. సో ఐ థింక్ దెర్ విల్ బి ఎ బిగ్ కరెక్షన్ ఆల్సో. అది ఎప్పుడవుతుందో చెప్పలేం కానీ, బట్ దెర్ విల్ బి ఎ బిగ్ కరెక్షన్. ఆ కరెక్షన్ తర్వాత ఏ లెవెల్లో ఉంటుంది అనేది కూడా చెప్పలేము. అసలు కరెక్షనే ఉంటుందా ఉండదా, ఇట్లనే నడుస్తుందా కూడా ఎవరు ఊహించలేదు. బట్ దెర్ ఇస్ ఆల్వేస్, ఎప్పుడైనా హయ్యెస్ట్ లెవెల్కి పోయినప్పుడు ఎప్పుడో కన్నా పెరగడం కొరకే కదా. ఆ బిగ్ కరెక్షన్ ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా, ఇవన్నీ గందరగోళమే.